ఈరోజు భారతదేశంలోనే కదండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ దేవాలయాలను ఒకసారి మీరు పరిశీలించండి. అందులో నిగూఢమైనటువంటి సైన్స్ ఉంటుంది, గణిత శాస్త్రం ఉంటుంది, ఆస్ట్రానమీ ఉంటుంది, ఖగోళ శాస్త్రం. ప్రతిదీ కూడా ప్రకృతికి అండ్ విశ్వానికి లింకప్ అన్నమాట. మన కోణార్క్ సూర్య దేవాలయం చూసిన ఆ సూర్య దేవాలయం, ఆ గుడి మీద ఉన్నటువంటి స్కల్ప్చర్స్ ఏవైతే అవి మీరు గమనించిన, చాలా హిందూ దేవాలయాలలో ఆ గోడల మీద ఉండే ఆర్ట్ ఏదైతే ఉందో, బొమ్మలు, అవి మీరు గమనించిన ఊహకు కూడా అన్నదన్నమాట. ఇంత గొప్ప సైన్స్ మనం తెలుసుకోలేకపోయామా? ఇంత గొప్ప సైన్స్ మనం గుడులకి వెళ్తే తెలుసుకోవచ్చా అన్నది మీకు అర్థమవుతుంది. మన దౌర్భాగ్యం ఏంటంటే, గుడులు అన్నప్పుడు పండుగలకి వెళ్ళటం, సెటగొప్ప నెత్తి మీద పెట్టించుకోవటం, ప్రసాదం ఇస్తే తినటం, గుడిలోకి గంటలు కొడటం, ఇంతే. ఆ గుడి గాలి గోపురానికి సంబంధించి కానీ, గాలి గోపురం నుంచి లోపల అడుగు పెట్టినప్పుడు కానీ మనకి కలిగే ఫీల్, అనుభూతి ఎటువంటిది? గుడిలో కూర్చున్నప్పుడు మన శరీరం పొందే ఒక మానసికమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలా వస్తాయి? ప్రశాంతత ఎలా వస్తుంది? ఇంట్లో కానీ బయట కానీ ఎన్నైనా నీకు వేరే విధంగా మైండ్లో ఉన్నా, గుడికి వెళ్ళగానే ఒక్కసారిగా నీ మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. ఎలా? వాడు ఎంత క్రూరాత్ముడైనా గుడికి వెళ్ళేటప్పటికి వాళ్ళు తెలియకుండా ఒక రకమైన సత్వగుణం అక్కడ కనిపిస్తూ ఉండేది. ఎలా? అదే ఈరోజు పవన్ కళ్యాణ్ టచ్ చేశాడు. హిందూ దేవాలయాలు అవి సైన్స్కి ఆలవాలు, ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఈరోజు ఏదైతే రకరకాలుగా శాఖలుగా ఉండిపోయి దాని మీద రీసెర్చ్ కూడా చేస్తూ ఉన్నారు. వీరంతా కూడా హిందూ దేవాలయాలను గమనించినట్టయితే, ఆ దేవాలయాల గోడల మీద ఉన్న ఆకృతిని గమనించినట్టయితే, గొప్పదైనటువంటి మన యొక్క కల్చర్ ఈరోజు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. హిందూయిజం గురించి ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారు, ఏం తెలిసిన మాట్లాడుతున్నారు. పురాణ ఇతిహాసాలన్నీ కూడా తిరగేసినట్లయితే ప్రతి చోట సైన్స్ సైన్స్ సైన్స్, మ్యాథ్స్ మ్యాథ్స్ మ్యాథ్స్, ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రం. మహాభారతంలో దుర్యోధనుడు అండ్ వాళ్ళ బ్రదర్స్ అంతా ఎలా పుట్టారు ఏంటి అన్నప్పుడు గాంధారికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం టెస్ట్ ట్యూబ్ బేబీలు. అలాంటి టెస్ట్ ట్యూబ్ బేబీలు, తర్వాత సరోగసి, వేరే వాళ్ళ గర్భంలో ఈమె గర్భం ఉన్నట్టు అన్నది, అలా ఎన్నో ఉన్నాయి. టెస్ట్ ట్యూబ్ బేబీలు, సరోగసీలు, ఆ తర్వాత వీర్యదానం అన్నప్పుడు అలా ఇలా ఈరోజు మెడికల్కి సంబంధించి అక్కడ కనిపిస్తుంది. తర్వాత మన వేదాలలో కానీ, పురాణ ఇతిహాసాలలో కానీ, మన వైదిక గ్రంథాలలో కానీ, మన కవులు, కళాకారులు, పండితులు వాళ్ళంతా రాసినటువంటి వాటిని గమనించినట్లయితే సూర్యునికి భూమికి ఉన్నటువంటి దూరం, భూమికి చంద్రుడికి ఉన్నటువంటి దూరం యాక్యురేట్గా చెప్పారు. తర్వాత ఈ భూమి మీద ఎప్పుడెప్పుడు ఏ రకాలుగా ఈ భూమి మీద మొత్తం కూడా ఆవిర్భావం జరిగింది, ప్రాణులు అన్నవి ఎలా ఏర్పడ్డాయి ఏంటి, దాని గురించి క్లారిటీ ఇచ్చున్నారు. ఈరోజు ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్ అని కొంతమందిని, ఫాదర్ ఆఫ్ జువాలజీ అని కొంతమందిని, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఎవరెవరోనో చెప్పుకుంటూ ఉంటాం మనం. వాళ్ళంతా ఎవరు? ఫారినర్సే. బట్ రియాలిటీ ఏంటంటే వాళ్ళంతా మన దగ్గర ఉన్నవాళ్ళు, వాళ్ళు కాదు, దానికి సంబంధించిన వాళ్ళంతా మన దగ్గర ఉన్నవాళ్ళు. అది ఈరోజు పవన్ కళ్యాణ్ టచ్ చేశాడు. గమనించండి మీరు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలు, ఎక్కడో కంబోడియా అంగోర్వాటి దేవాలయం కానీ, మైన్మార్ ఎన్నో హిందూ దేవాలయాలు కానీ, థాయిలాండ్లో ఉన్నవి కానీ, ఇండోనేషియాలో ఉన్నవి కానీ మీరు గమనిస్తే, అంతెందుకండి, ఈవెన్ అర్జెంటీనా, బ్రెజిల్లో కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఎన్నో అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. మైన్ క్యాలెండర్ అంటూ ఉంటారు. ఈవెన్ అక్కడ కూడా చూసుకుంటూ ఉన్నా, దానికి సంబంధించి కూడా చెక్ చేసుకుంటూ ఉన్నా మన హిందూయిజంకి లింకప్ ఉండిద్ది. అది ఈ ముస్లిం మతం అన్నది మొహమ్మద్ ప్రవక్త అనబడే వ్యక్తి తన యొక్క ప్రవక్తగా దేవుని తనకు చెప్పిన దాన్ని ఖురాన్గా చెప్పాడు. అంతకుముందు ఆ మహమ్మద్ ప్రవక్త మక్కాలో ఉన్నప్పుడు కానీ, మదీనాలో ఉన్నప్పుడు కానీ తను మొత్తం గమనించింది ఏంటి? యాక్చువల్గా ఆ ఏరియా ఏదైతే ఉందో సౌదీ అరేబియా, అటు యూరోప్కి ఇటు ఆసియాకి మధ్యలో ఉంటుంది. సో మొత్తం అటు ఇటు ట్రావెలింగ్ అన్నప్పుడు, వర్తకం అన్నప్పుడు దీని నుంచే అలా రకరకాల మతాలు
నాట్ రకరకాల మతాలు, రకరకాల దేవుళ్ళు దేవతలు ఇవన్నీ చూసి అతను ఏంటిదంతా అనుకొని దాన్ని అతను వెళ్ళి ఒక తపస్సు మెడిటేషన్ లాంటిదో చేస్తున్నప్పుడు కొండల్లోకి వెళ్ళి అక్కడ అల్లా తనకు వినిపించాడని, అదే ఈ ఖురాన్ అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత ముస్లిం మతం ఆవిర్భావం. ఇక ఆ తర్వాత క్రైస్తవులకి ముస్లింలకి యుద్ధాలు, క్రూసైడ్లు అంటూ ఎవరు ఆధిపత్యం వారిదన్నట్టు. ఈలోపు ముస్లింలకు సంబంధించి ఖలీఫా అని చెప్పేసి టర్కీలో ఉంచి ఒక అతనిని, ఇక అతని త్రూనే మిగతా వాళ్ళంతా కూడా ఏలుబడి చేయడం, ప్రపంచంలో ఇస్లాం రాజ్యం ఉండాలన్నట్టు. బట్ రియాలిటీ ఏంటి? ఎక్కడా ఏ రోజు కూడా హిందూయిజానికి సంబంధించి బలవంతంగా ఎవరి మీద రుద్దల. అండ్ సనాతన ధర్మం అన్నప్పుడు హిందూయిజానికి మెయిన్ ఇదే. సనాతన ధర్మం అంటే ఏం లేదండి, ఏది నిజమో అది ఆచరించడం అంతే. సనాతన ధర్మం ఈజ్ నథింగ్ బట్ ఏది సత్యమో అది ఆచరించడమే సనాతన ధర్మం. అందుకే అన్ని మతాలు అన్ని వ్యవస్థలు కూడా ఆల్మోస్ట్ దీని నుంచి లింకప్ అయ్యి ఉంటాయి. కానీ కొన్ని చోట్ల ఏంట్రా వీళ్ళు ఎలా ఉన్నారు, ఏంట్రా ఇది ఎలా ఉంది అంటే దాని అర్థం అక్కడ చెక్ చేసుకుంటా పోతే రూట్ లెవెల్లోకి వెళ్తే కొంతమంది స్వార్థపరులు మతాధికారులు కానీ ఆ ఏరైనటువంటి రాజులు కానీ పండితులు మిగతా మార్పులు చెప్పులు చేసిన తప్ప వేరేవి కాదు. సో ఈరోజు తిరుమల లడ్డు విషయంలో సనాతన ధర్మానికి అపచారం జరిగిందని ప్రాయశ్చిత దీక్ష పవన్ కళ్యాణ్ చేస్తూ పోతూ ఉంటే ఎవడబడితే వాడు ఎవత పడితే అది వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఈ మాట అన్నాడు. అసలు ఎవరు మీరంతా ఏం మాట్లాడుతూ ఉన్నారు? హిందూయిజం అన్నప్పుడు మతం అనుకుంటున్నారా? సనాతన ధర్మం అన్నప్పుడు మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఏం తెలుసని మీకు? ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తెలుసుకోవాలి. ఇది సైన్స్, మ్యాథ్స్, ఆస్ట్రానమీ, వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ లింకప్ అని. మన కార్తికేయ 2 సినిమా వచ్చింది. అందులో ఆయన పేరు గుర్తు రావట్లేదు, హిందీ ఆయన చెప్తాడు అసలు శ్రీకృష్ణుడి గురించి. శ్రీకృష్ణుడు అంటే అసలు ఎవరు అని ఒక ఇంజనీర్, ఒక ఫిలాసఫర్, ఒక డాక్టర్, ఒక పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ ఎక్స్ట్రాడినరీ చెప్తూ వెళ్తాడు. అలా ఈరోజు మన హిందూయిజానికి సంబంధించి హిందూ దేవాలయాల మీద ఉన్న ప్రతిమలు కానీ ఆ స్కల్ప్చర్స్ కానీ మొత్తం మనం చెక్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే గుడికి వెళ్తే చాలండి, ఆల్మోస్ట్ మనకు అన్నీ తెలిసేస్తాయి. అందుకే చెప్తూ ఉంటారు, దేవాలయం అంటే ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేసేదయ్యా అంటారు. మానసిక ప్రశాంతత నీకు ఇచ్చిద్ది అక్కడ. మానసిక ప్రశాంతత నీకు ఉంది అంటే ఇక నీకు ఏ రోగం ఉన్నట్టే లెక్క, నువ్వు నయమైపోతావు అని నువ్వే సెట్ చేసుకుంటావు. గతంలో కొంతమంది అనేవాళ్ళు వాడికున్న రోగానికి మామూలుగా అయితే మందు దొరికింది, కానీ అది మందుకు లొంగే రోగం కాదు, మనోవేదన అని అంటూ ఉంటారు. అటువంటిది కూడా నీ గుడికి వెళ్తే నయమైపోయింది అయ్యా. అక్కడ అన్నీ కూడా యాజ్ పర్ సైన్స్. ఆ సైన్స్ కూడా ఎటువంటి సైన్స్ అసలు మన పురాణ ఇతిహాసాల్లో వేదాల్లో ఉన్నటువంటి గొప్పదైనటువంటి సైన్స్ అది. ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా అసలు కన్నదన్నమాట. అలా స్టడీ చెయ్యాలి. అదే ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పున్నాడు. ఏదైతే టచ్ చేయాలో అదే టచ్ చేశాడు. ఏదైతే టచ్ చేయకూడదో టచ్ చేసిన వేరే వాళ్ళు ఉన్నారు. ఆ టాపిక్ ఇప్పుడు వద్దు అసలు. సభాష్ పవన్ కళ్యాణ్ చెప్పేసి మనస్ఫూర్తిగా అంటూ ఉన్నా. ఎందుకంటే ద బెస్ట్ వేలో ఈరోజు ప్రపంచం అంతా కూడా సనాతన ధర్మం గొప్పదనం తెలుసుకుంటూ ఉంది. హిందూ దేవాలయాలు ఎక్కడైతే పాడుబడి ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు నార్మల్గా చేయబోతున్నారు. జీరో ధరణ అంటారు. మరలా అవి గనక ఇంతకుముందు ఎలాగైతే అలా గనక రాగలిగితే అగైన్ ప్రపంచం అంతా కూడా సనాతన ధర్మే ఉండబోతుంది. నేను మరలా చెప్తున్నా, మతాలు ఏవైనా కావచ్చు కాక, బట్ అంతిమంగా అందులో ఉన్నటువంటి మెయిన్ కనుక తీసుకుంటుంటే అదంతా కూడా సనాతన ధర్మానికి లింక్ అయ్యే ఉంటుంది. కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు.